సార్ మీరింత సైలెంట్ గా ఉంటే ఏదో వైలెన్స్ జరుగుతుందేమని భయంగా ఉంది సార్. మనం ఏదైనా మాట్లాడుకుందాం సార్. విల్ డిస్కస్ సంథింగ్. నువ్వు ఉంచుకునే దానికి చీర కొనడానికి పైసలు మేము కట్టాలన్నారా? ఎందుకు సార్? మీరు కూడా కావాలంటే దాన్ని ఉంచుకోండి సార్. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు సార్. ఈ టాపిక్ వద్దు సార్, చాలా సివియర్ గా ఉంది. వేరే టాపిక్ మాట్లాడుకుందాం సార్. ఆ గోడకేసిన రెడ్ కలర్ చాలా బాగుంది సార్. సూపర్. అది రెడ్ కలర్ కాదు, బ్లడ్ కలర్. బ్లడ్ కలర్. కోండి గోడ మీద పెట్టి కోసారా సార్? కోసింది కోడిని కాదు, మనిషిని. మనిషినా? ఓకే ఓకే, అయితే అయింది. కానీ మధ్య మధ్యలో ఆ ప్యాచీ లేకపోతే ఇంకా బాగుండేది సార్. నువ్వేం ఫీల్ అవ్వకరా, ఆ ప్యాచెస్ ని నీ బ్లడ్ తో కవర్ చేద్దాం, ఓకేనా? నా ప్లేట్ తో కవర్ అబ్బా చాలా మంచోడినా. ఫోన్ ఎవర్రా? బంగారం సార్. మాట్లాడిక్కడే. అంటే పర్సనల్ మ్యాటర్ కదా సార్, అక్కడికి వెళ్ళి మాట్లాడు. మేమేం ఫీల్ కాము, ఈయనే మాట్లాడు. నేను ఫీల్ అవుతాను సార్. నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలరా? మాట్లాడిక్కడే. అబ్బా అంత రెస్పెక్ట్ గా చెప్పినప్పుడు ఇక్కడే మాట్లాడతాను సార్. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్ ఆన్ చేయడం ఎందుకు లేండి సార్? స్పీకర్ ఆన్ చేయి. అలాగే. హాయ్ బంగారం. హాయ్ బంగారం. బంగారం నువ్వు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడు బంగారం. ఏమ్మా? ఏం లేదు, ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. చీర తెస్తానన్నా? చీర అదే ఆ పని మీదనే ఉన్నా. నువ్వు మామూలోడు కాదు బంగారం. చంపడానికి వచ్చిన రౌడీల్ని బురుడి కొట్టించావంటే వాళ్ళు ఎంత అర్థమైపోయింది. నువ్వు ఉండు, తర్వాత పోదు కానీ పొగినంత వరకు చాలు. ఆ రౌడీ చేత నగలు కొనిపిస్తానన్నా కొనిపించా? నగలకి పెట్టాయి, ఫోన్ పెట్టాయి. బ్రెయిన్లెస్ ఫెలో. బావా. బావా ఎవరిని? బావా. బాబా మిమ్మల్నే బావగారు. వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు. కమిట్ అయిపోతే బెటర్, సేఫ్ గా బయటపడచ్చు. బామర్ది 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 వీళ్ళు నన్ను కొడుతున్నారు. బామర్ది ఈయన మన బావరా, కొట్టకూడదు. బామర్ది మనం ఎక్కడ కలుసుకున్నాం బామర్ది? ఫోన్ లో. ఫోన్ లో కలుసు. నేను బామర్ది రోజు ఫోన్ లో మాట్లాడుకుంటాను, తెలుసా నీకు? మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటా నీకు ఎందుకురా? చెప్పు తెగిపోద్ది. కాబోయే పెళ్లతో లక్షతమై మాట్లాడుకుంటాం, మధ్యలో నీకు అవసరమా? బావగారు ఏం మాట్లాడుకుంటారో చెప్పాలంట. అవును బావగారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ ఎందుకులేండి, అంతా అయిపోయిన తర్వాత ఏజ్ ఎందుకండి? ఏరా, అన్ని అయిపోయిన వాడికి నీకు నా చెల్లెలెందుకురా? అయ్యో మీరేం మాట్లాడుతున్నారు గురు? నాకు ఫోన్ చేసి నా చెల్లిని ఎత్తుకెళ్లిపోతానని బెదిరిస్తావా? నేను మీకు చెల్లెలు ఎత్తిపోవడం ఏంటి సార్? అయ్యా పదాక నువ్వే చెప్పినావు కదా ఫోన్ లో మాట్లాడుతున్నాని. ఏదో ఫ్లో లో మాట్లాడలే. ఈ నంబర్ ఎవరిది? ఏ నంబరు? ఈ నంబర్ ఎవరిది చెప్పు. కొంపతీసి నా పేరు మీద ఉందా? అవును, నీ పేరు మీద ఉంది. నిజం చెప్పు, నిజం చెప్పు. లేదంటే సార్ నిజం చెప్తాను సార్. ఒట్టు సార్, నా పేరు స్వామి అండి. సిమ్ కార్డులు అమ్ముకుని బతుకుతుంటాను సార్. ఎవరికైనా డాక్యుమెంట్ లేకపోతే నా పేరు మీద ఇప్పిస్తుంటారు సార్. అంతే సార్. నీది కదా? ప్రమాణ పూర్తిగా నాది కాదు సార్. ఇట్లా చెప్తా అయినాడు, అది తెప్పి. ఏంట్రాదంటే? అదేనా పొడుగుంటది, కాలు చేరవేస్తా చూడు. అరే కాలిస్తే ఎర్రగయ్యేదేంట్రా? అదే సార్, నాకు తెలిసింది సార్. కడ్డీ సార్, ఇనుప కడ్డీ కాలిస్తే ఎర్రగా ఉంటది కదా. అది ఎందుకు తెలుసారా? వాతలు పెట్టడానికి సార్. లోపల కూర్చోడానికి. సార్ మీకు దండం పెడతాను సార్, నాకేం తెలియదు సార్. వీడికేం తెలియదు, వదిలే పోరా. థ్యాంక్ యూ సార్, మీకు దండం పెడతాను సార్. అయ్యా అలాగే సార్. సంధ్య, గుత్తొంకాయ చేస్తున్నావా? మా ఋషికి చాలా ఇష్టం. నేను నిన్నో మాట అడగనా? ఏంటా ఆంటీ? మా ఋషిని పెళ్లి చేసుకుంటావా? ఏంటి? బలవంతం ఏం లేదు, నీకిష్టమైతేనే. నాకిష్టమే ఆంటీ. రేయ్, నిన్నొక విషయం సీరియస్ గా అడుగుతాను. ఏంటమ్మా? సంధ్య అంటే నీకు ఇష్టమేనా? మనం డిసైడ్ చేసుకుంటే ఎలా అమ్మా? తను కూడా మాట్లాడగలగా? తనకు కూడా నువ్వంటే ఇష్టమేరా? తను నీతో చెప్పిందా? ఆస్కర్ రేంజ్ లో యాక్టింగ్ చేస్తున్నావు కదరా. అమ్మ నువ్వు మరీ ఎంత డైరెక్ట్ గా అడిగితే నువ్వు అని చెప్పలేను. ఎస్ తప్ప. నా బంగారం, నువ్వు కూడా ఒప్పుకున్నావు, సంధ్య కూడా ఒప్పుకుంది. నేను మాత్రం ఒప్పుకోను. అమ్మ నాన్న, నువ్వు రివర్స్ లో వస్తున్నావా? నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. సంధ్య తప్ప వేరే ఆమె ఇంటికి కొడలుగా వస్తే నాన్న. రెస్టారెంట్ అంత ఖాళీ ఖాళీ ఉంది, కార్డ్స్ లేవు, ఏం లేవు. పెథటిక్. వావ్, అమ్మ సింగిల్ గా ఉంది, మింగిలైపోతా. కూర్చోరా, కూర్చో.
ఆవేశం ఎక్కువ. సరే ఏం తింటావురా? పేస్ట్రీస్. ఎప్పుడు అదే కదా 3 పేస్ట్రీస్ చెప్పాడుగా పడుతుంది. అరే ఒక ఐడియా రా, బొమ్మ పడితే నువ్వు బిల్లు కట్టు, బొరుసు పడితే బిల్లు కడతాడు. మరి నువ్వేం చేస్తావు? కష్టపడి తిని పెడతాను రా. నీకు పెట్టే బదులు అడుగుతున్నాడికి పెడితే పుణ్యం వస్తుందిరా. కాసేపు అలాగే ఫీల్ అవరా, నేనేమీ ఫీల్ అవను. ఓకే నువ్వు ఎప్పుడు ఫీల్ అవ్వాలి. కమర్షియల్ బ్రేకా? త్వరగా గేమ్ ఆడాలయ్యా, మేము చూసుకుంటాంలే, పెట్టిపో. వదిలితే నాది ఆడి కూడా చూసుకుంటాడు. ఓకే సో బొమ్మ పడితే నువ్వు, బొరుసు పడితే వీడు. కమాన్. రెండు పడకపోతే బిల్ల నాకు ఎవడుకో ఒకరికి పడాలరా, అది బిల్ల నైజం. సరే కానీ मैं पिशाब जाके आता हूँ. బిల్డప్ నా హాయ్. ఏరావాడు బెస్ట్ ఫ్రెండ్ చేయి ఉప్పినట్టు ఉప్పుతున్నాడు. అరే నాకేం తెలుసానా? అన్నా మధ్యలో ఒకటి ఉందానా? ఏంట్రా? అదే అన్నా, కొంతమంది చిన్న ఉంటది, కొంతమంది పెద్ద ఉంటది చూడు. ఏంట్రా అది? అరే అన్న, మనం బాత్రూమ్ లో పోతే చూసుకుంటాం చూడనా, ఆడోళ్ళ కంటే చాలా ఇష్టం అది. చెత్త నా కొడుక, ఏం మాట్లాడాలో తెలీదా? అరే అది కాదానా, పౌడరా? ఆ పౌడర్ పెట్టుకొని చూసుకుంటాం చూడనా, అది అద్దమా? అద్దమనా? చెత్త అద్దం ఉందా నాకు తెలీదా? లోనికి ఎలా వెళ్ళాలో చెప్పు. ఏముందనా, అట్లా పోదాం రా. ఎర్రి పప్పుల వాడు ఎలా పోయాడ్రా? అన్నా నేను చూడు ఉందనా. ఏరా నా మీదే చేస్తావా? చదిరా హలో నేను కూడా వస్తున్నాడు. అమ్మా మెట్రోలు కాదురా, సెల్ఫ్ డిఫెన్స్ రా. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించిన ప్రతి వాడు ఇలాగే అంటారా? అరే వెళ్ళవని రాబోయ్. హలో అన్నా, రిషిగడ్ హార్బర్ గోడౌన్లో ఉన్నాడు. అవునా? రోయ్ ఆ రిషిగాడు హార్బర్ గోడం దగ్గర ఉన్నంట, బండి తీరా. అన్నా ఒకసారి సుబ్రాజానికి ఫోన్ చేయనా? అరే అవసరం లేదురా అబ్బాయి, ఆ రిషిగాని మనమే లేపేసినాం అనుకో, అన్న దగ్గర మన లెవెల్ వెళ్తారు. తీ ఏంట్రా వీళ్ళందరినీ కొట్టేసి ఒక్కడ ఎందుకు వదిలేసానంటావు? నేనంటే నీకు లవ్ కదానా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ మరి. 10,000 తీ. 10,000 ఏంది? నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినోడికి ఇస్తాను కదా. ఫోన్ చేసిన వాళ్ళకనా? ఫోన్ చేసింది మనమే. నువ్వా? యా, ఫోన్ చేసి పిలిపించి మరి దాన్నవేమనా? రే నసాబి తీరా. అదరా లేవానా? ఫోన్ నీ దగ్గర పడుకుంటావా? మరి ఏదో ఒకటి చేయరా. ప్రస్తుతానికి పైసలు లేవానా? ఈ బంగారు చేతితో అడ్జస్ట్ అయిపోనా? వస్తా.